రైతు హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షునిగా నేను ఒక విషయం ఏంటంటే స్పష్టంగా తెలియజేస్తున్నాను. రైతు సమస్యలపై అహర్నిశలుగా మా సంస్థ పోరాటం చేస్తూనే ఉన్నాం. నిరంతరం రైతులకు జరుగుతున్న అన్యాయాలను మా దృష్టికి తీసుకొస్తున్నారు. సమస్యలపై దృష్టి కేంద్రీకరించి క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో సమస్యలు పరిష్కరించిన విధంగా కృషి చేస్తున్నాం. వివిధ మండలాల్లోని మండల అధ్యక్షులను త్వరలోనే ఒక జిల్లా అధ్యక్షునిగా నా బాధ్యతను నెరవేర్చి మండల కమిటీలను నియమిస్తానని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. కానీ రైతులపై అధికారులు చిన్నకారు రైతులను చిన్న చూపు చూడకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్లాలి తప్ప సమస్యలు సృష్టించే విధంగా ఉండద్దని ఒక జిల్లా అధ్యక్షునిగా నేను హెచ్చరిస్తున్నాను. రైతులకు ఏ ఒక్క చిన్న తాకు తగిలినా, ఎలాంటి మాకు జరిగినా మేము తీసుకునే నిర్ణయాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నాం. రైతు ఒక జిల్లా అధ్యక్షునిగా నేను హెచ్చరిస్తున్నాను. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంఆర్ఓలు కుంటి సాకులు చెప్తూ కొన్ని రిజెక్ట్ చేస్తున్నారు. కాలంలో అంటే కబ్జాలో కొంతమంది ఉంటే పటబుక్లో కొంతమంది పేరుండదు, పటబుక్లో ఉంటే కబ్జాలో వేరే ఉంటారు. అవి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు పరిశీలించి తక్షణమే ఆ సమస్యలను పరిష్కరిస్తారని మీ మీడియా ద్వారా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటంటే రైతులు చెప్పులు అరిగే విధంగా కార్యాలయాల చుట్టూ తిరిగినా కానీ సమస్యలు పరిష్కారం అవుతలేవు. మా సమస్యలు ఏళ్ళ తరబడే పరిష్కారం అలాగనే ఉంటున్నాయి. మీరు తగిన చర్య తీసుకోండి సార్ అని ఎన్నో మాటల మమ్మల్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే రైతులకు జరుగుతున్న అన్యాయాలు సగటు వ్యక్తి, ఒక చిన్నకారు రైతు ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ తీసుకొని వెళ్తే వాళ్ళను చిన్నచూపు చూడడము, ఎంఆర్ఓలు మానుకొని తన వక్ర బుద్ధిని మానుకొని తనకున్న ఆ ఓదను పెంచుకునే విధంగా ఉండాలని నేను కోరుతున్నాను. ఎందుకనంటే ఎక్కువ క్షేత్రస్థాయిలోనే అన్యాయం జరుగుతుందని మాకు నివేదికలు ఇస్తున్నారు. ఆ సమస్యలు ఏంటియో తక్షణమే కలెక్టర్ గారు వివిధ ఎంఆర్ఓ మండలాల ఆఫీసులకు ఉత్తర్వులు జారీ చేసి వాళ్ళ సమస్యల తక్షణమే పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తారని ఈ మీడియా సాక్షిగా నేను ఒక జిల్లా అధ్యక్షునిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఏందనంటే ఒక చిన్న ఉదాహరణ, రామారెడ్డిగా అధ్యక్షునిగా నేను ప్రకటన చేస్తున్న భగవాన్ను వాళ్ళ నాన్న పేరు కూడా ఒక పాణిలో నమోదై ఉంటే ఆల్రెడీ ధరణిలో కూడా 17 గుంటలు ఉంటే అది ఎంఆర్ఓ గారు తిప్పి సమస్యలు సాకు మాటలు చెప్తూ ఆయనను మానసిక ఇబ్బందులకు గురి చేస్తే ఎంతవరకు సమాజేస్తామని మేము అడుగుతున్నాం జిల్లా అధ్యక్షునిగా. ఇమ్మీడియట్గా మీరు ఆ సమస్యను పరిష్కారం చేయమంటారా, లేకుంటే కలెక్టర్కు నివేదిక ఇవ్వమంటారో మీరే ఆలోచించుకోండి. మీ రామారెడ్డి తహసీల్దార్గా మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటారని నేను ముఖ్యంగా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే అన్ని రైట్స్ అంటే అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా కుట్టి సాకులు చెప్పి కాలయాపన చేస్తూ రైతులను తిప్పించుకోవడం మానేయండి. రైతులకు అనుకూలంగా సేవ చేస్తారని, సేవాభావంతో ఉంటారని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మొగలయ్యకు సంబంధించిన ఆస్తిని పేరు మార్పిడి చేయమని దరఖాస్తు పెట్టుకుంటే 30 తిప్పలు పెట్టినా కానీ ఆ సమస్య పరిష్కారం చేయడం లేదు. ఎందుకు సమస్య పరిష్కారం చేస్తలేరు? జటిలం ఎందుకు చేస్తున్నారు? సమస్యను ఎందుకు సృష్టిస్తున్నారు? అలాంటి సమస్యను సృష్టించకండి, సమస్యను పరిష్కరించే విధంగా ఆలోచించండి అని నేను ఎంఆర్ఓలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అతనిది తక్షణమే ఫైలు ఎండార్స్మెంట్ చేసి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తారని ఈ మీడియా సాక్షి ద్వారా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. విషయంలో మదన్ మోహన్ గారి ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ సమస్యపై ఇసబెట్టే ప్రసక్తి లేదు. సమస్య పరిష్కరించే వరకు
ఎంఆర్ఓను ఎంటాడి పని చేపిస్తాం తప్ప కానీ సమస్యను ఇంకా జటిలం చేస్తే మేంగుక తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమం చేయవలసిన స్థితి వస్తుందని నేను ఎంఆర్ఓని హెచ్చరిస్తున్నాను. ఎమ్మెల్యే గారు తక్షణమే చర్య తీసుకొని కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాను. కలెక్టర్ గారు కూడా మొగలాయకు సంబంధించిన ఆస్తిని పరిశీలించి తక్షణమే యుద్ధ ప్రతిపాదిక చర్య తీసుకొని సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నాను. మొగలాయకు సంబంధించిన ఆస్తిని ఇంకా కాలయాపన చేసి అలాను అవస్థలకు అవమానాలకు రైతును దిగజార్చాలని ఏ ఆఫీసర్ చూసినా కార్యాలయాన్ని ముట్టడించైనా సరే అక్కడ నిరాహార దీక్ష చేసైనా సరే సమస్యను పరిష్కరించేంత వరకు మేము ఆ నిరాహార దీక్ష కొనసాగిస్తామని కూడా జిల్లా అధ్యక్షుడిని హెచ్చరిస్తున్నాం.